Matrudevo Bhava, Pitrudevo Bhava, Acharya Devo Bhava. Hello my dear students and parents. I am Harish Reddy, Master Trainer and Mentor to IIT NEET EPSET students. So welcome to Harish Reddy IIT NEET EPSET classes. Today's session is JOSA registration start ayindandi. JOSA counseling registration start ayindi. Okay, నేను అది చూపిస్తా. ఈ సెషన్ లోపల జోసా రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, ఎలా ఎంటర్ కావాలి, తర్వాత వెబ్ ఆప్షన్స్ని ఎలా ఇవ్వాలి, పీడబ్ల్యూడి వాళ్ళకు వెరిఫికేషన్ ఎలా జరుగుతుంది, పర్సన్ విత్ డిజబిలిటీ వాళ్ళకి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. చాలామంది పేరెంట్స్ స్టూడెంట్స్ సార్ మెంటర్షిప్ లాగా తీసుకొని మాకు చెప్పండి అని అంటున్నారు. నేను మెంటర్షిప్ అలా ఏం లేదు, నేను ఏం చెప్పాలనుకున్నా మీకు డైరెక్ట్గా చెప్పేస్తాను. మెంటర్షిప్ ఫీజు అవేమొద్దు, నేను వీడియో కూడా అప్లోడ్ చేస్తాను అని చెప్పాను. సో ఇప్పుడు మా ఇంట్లో నా ముందర ఒక స్టూడెంట్ ఉన్నాడు. ఆ స్టూడెంట్కి ఎలా గైడ్ చేస్తానో లేదా ఎలా పర్ఫెక్ట్ వేలా ఎలా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి మిస్టేక్స్ చేయకుండా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలా అనుకుని నేను మీకు క్లియర్గా చెప్తాను. సో నా ఐడియాస్ కూడా మీ దగ్గర షేర్ చేసుకుంటాను. ఓకేనా? ఖచ్చితంగా మీరు సింపుల్ వేలో థింక్ చేయగలుగుతారు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 2-3 స్టూడెంట్స్ చేసిన మిస్టేక్ ఎగ్జాంపుల్స్ కూడా మీకు చెప్తాను. ఓకే, లాస్ట్ ఇయర్ పేరెంట్ స్టూడెంట్ మిస్లీడ్ అయిపోయారు. అంటే చిన్న మిస్టేక్ జరిగింది వాళ్ళకి తెలియకుండా, ఆఫ్టర్ మిస్టేక్ జరిగిన తర్వాత వాళ్ళు రియలైజ్ అయ్యారు. అటువంటి కూడా ఒక 2 ఇన్సిడెంట్స్ ఉన్నాయి, మీ దగ్గర షేర్ చేసుకుంటాను. సో లాస్ట్ వరకు చూడండి. నేను రిజిస్ట్రేషన్ వెబ్ ఆప్షన్స్ని ఎలా ఇవ్వాలి అని చెప్పడంతో పాటు నా ఐడియాస్ కొన్ని షేర్ చేసుకుంటాను. ఓకే, ఇది వీడియో యొక్క టార్గెట్. లాస్ట్ వరకు చూడండి అన్న. ఫస్ట్ రిజిస్ట్రేషన్ కావాలి. నేను చూపిస్తాను. ఇప్పుడు వెబ్సైట్లోకి ఎంటర్ అయ్యి రిజిస్ట్రేషన్ కావాలి. ఓకే, ఇందులో ఫస్ట్ స్టెప్స్ ఏంటి? క్యాండిడేట్ యాక్టివిటీ బోర్డ్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే జేఈ మెయిన్స్ అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్ అడుగుతుంది. సో దాన్ని పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి కేర్ఫుల్గా. ఆ పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నది రాసుకోవాలి క్లియర్గా. ఓకే, ఇలా క్యాపిటల్ ఏ, స్మాల్ బి, ఇట్లా @123 అని పెట్టుకొని క్లియర్గా రాసుకొని నోట్ చేసి పెట్టుకొని ఒక నోట్స్ పెట్టండి, లేదా ఒక పేపర్స్ ఒక నోట్స్ పెట్టండి, ఒక డైరీ పెట్టుకోండి దీనికి. ఓకే, ఓటీపీ వస్తుంది మీ దానికి మొబైల్కి. సో మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి, పేమెంట్ చేసేది అంతా మీదే అయ్యి ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. పర్మనెంట్ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి కంటిన్యూగా ఐఐటి మీ బీటెక్ అయిపోయినంత వరకు అదే మొబైల్ నెంబర్, అదే మెయిల్ ఐడి, అదే అకౌంట్ యూజ్ చేసేటట్లే ప్లాన్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఇది, మీ రిలేటివ్స్ ఎవరిది ఇవ్వకండి. ఓకే, ఐదర్ స్టూడెంట్, ఫాదర్, ఈ ఇద్దరిది మాత్రమే ఇవ్వడానికి ప్రయత్నించండి. రెండోది ఏంటంటే ఇక్కడ పర్సన్ విత్ డిజబిలిటీ వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది, ఫిజికల్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇప్పుడు నేను హ్యాండిక్యాప్డ్ అని చెప్పాను, వాళ్ళు ప్రూఫ్ కావాలి కదా వాళ్ళకు. సో ఒక నియర్ బై సెంటర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు అది ఎలా వెళ్ళాలి, ఎలా చేయాలనేది చూపిస్తా. అక్కడ వెళ్ళి వాళ్ళు చూయించుకోవాలి, నేను ఇలా హ్యాండిక్యాప్డ్, లేదా నాకు ఈ ప్రాబ్లం ఉంది, నాకు ఇది డిజబిలిటీ ఉందని చూయించుకోవాలి. ఓకే, అయితే ఆల్రెడీ మీకు ఒక యూడిఐడి అని ఒకటి ఉంటుంది, యూడిఐడి కార్డ్ అని. అదేంటి అంటే యూనిక్ డిజబిలిటీ కార్డ్ అని ఉంటుంది. దానికి పోర్టల్ కూడా ఉంటుంది సపరేట్గా, ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి. మీ దగ్గర కార్డు ఉంటే దాన్ని అప్లోడ్ చేయండి డైరెక్ట్గా. ఓకే, కార్డ్ లేదు అంటే ఫిజికల్ వెరిఫికేషన్కి వెళ్ళండి. ఇప్పుడు అప్లై చేయడానికి టైం పడుతుంది అంటే ఫిజికల్ వెరిఫికేషన్కి వెళ్ళండి. ఓకే, నియర్ సెంటర్ దగ్గరికి వెళ్ళండి ఫిజికల్ వెరిఫికేషన్కి. ఓకే, మీరు ఈరోజు రిజిస్ట్రేషన్ చేసుకుంటే 2 days తర్వాత ఉంటుంది అది. అలా ప్లాన్ చేసుకోండి. ఇవి మీకు చూపించబోతున్నాను. నేను వెబ్సైట్లోకి ఎంటర్ అవుతున్నాను, ఎలా అనేది చూద్దాం. ఓకే, జస్ట్ జోసా అని టైప్ చేస్తున్నా చూడండి. నేను ఇక్కడ జోసా అని టైప్ చేస్తున్నా. ఫస్ట్ వచ్చే క్లిక్ చేయండి, లేదా జోసా 2025 అని క్లిక్ చేయండి. జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ అని వచ్చింది కదా, ఇది క్లిక్ చేసినాం. ఇలా మనకు ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇది హోమ్ పేజీ. హోమ్ క్లిక్ అయ్యింది చూడండి ఆల్రెడీ. అబౌట్ ఇన్ఫర్మేషన్, షెడ్యూల్, ఈ సర్వీస్, ఓపెన్ హౌస్, సర్టిఫికేట్ ఫార్మేట్, ఎల్పిడెస్క్, కాంట్రాక్టర్స్, ఆర్చివ్ అని ఉంటుంది. మీకు ప్రతి దాన్ని క్లిక్ చేస్తే మీకు తెలుస్తుంది. లేదా హోమ్ పేజీ ఉంది. ఓకే, ఫస్ట్ నేను రిజిస్ట్రేషన్ గురించి మీకు చెప్తాను. రిజిస్ట్రేషన్ వచ్చేసి ఇక్కడ ఉంది చూడండి, ఇంట్రడక్షన్. ఇక్కడ క్యాండిడేట్ యాక్టివిటీ బోర్డ్ అని ఉంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చాయిస్ ఫిల్లింగ్ ఫర్ జోసా అన్నారు. ఇదే అనమాట, మనం దీన్ని క్లిక్ చేయాలి. వెబ్ ఆఫ్ చాయిస్ ఫిల్లింగ్, తర్వాత ఆన్లైన్ రిజిస్ట్రేషన్, దీన్ని క్లిక్ చేస్తున్నా చూడండి. క్లిక్ చేసిన. క్లిక్ చేస్తే
అప్లికేషన్ నెంబర్ అడుగుతుంది. జేఈ మెయిన్ 2025 అప్లికేషన్ నెంబర్ అడుగుతుంది. మీ దగ్గర ఖచ్చితంగా అప్లికేషన్ నెంబర్ ఉండాలి. అప్లికేషన్ నెంబర్ అడుగుతుంది. అప్పుడు కూడా హాల్ టికెట్ నెంబర్ కావాలంటే మనం ఫిల్ చేసి ఎంటర్ చేస్తాం కదా, అప్లికేషన్ నెంబర్ అడుగుతుంది. పాస్వర్డ్, ఒకవేళ మీ దగ్గర పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇఫ్ యూ హ్యావ్ రిజిస్టర్డ్ ఫర్ జేఈ అడ్వాన్స్డ్ 2025 దెన్ యూజ్ జేఈ అడ్వాన్స్డ్ 2025 పాస్వర్డ్. అడ్వాన్స్డ్ అప్పుడు క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ ఉన్నా, లేదా అదర్వైజ్ యూజ్ జేఈ మెయిన్ 2025 పాస్వర్డ్. మెయిన్స్దైనా అడ్వాన్స్డ్దైనా నో ఇష్యూ. సార్ నేను అడ్వాన్స్డ్ రాయలేదు సార్ అంటే మెయిన్స్ది యూజ్ చేయండి. నేను మెయిన్స్ అడ్వాన్స్డ్ రెండు రాశాను సార్ అంటే ఏదైనా ఒకటి యూజ్ చేయండి. అడ్వాన్స్డ్ రాసి ర్యాంక్ వచ్చిన వాళ్ళకు ఐఐటీస్ కూడా చూపిస్తుంది. ఐఐటీస్, ట్రిపుల్ ఐటీస్, ఓకే, ఎన్ఐటీస్, జిఎఫ్టీస్. అడ్వాన్స్డ్ రాయని వాళ్ళకి మనకు చాయిస్ ఫిల్లింగ్ చేసేటప్పుడు ఓన్లీ ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ, జిఎఫ్టీస్ వీటిని మాత్రమే చూపిస్తుంది, ఐఐటీని చూపించదు. ఓకే, ఇది ఒకటి. ఇక్కడ సెక్యూరిటీ పిన్ అంటే ఇదే, ఇక్కడ ఒక ఇమేజ్ వచ్చింది, ఇది పాస్వర్డ్, ఇది ఎంటర్ చేస్తాం. అయితే మీరు పాస్వర్డ్ మర్చిపోయారు అనుకోండి, మర్చిపోయారంటే ఇక్కడ ఫర్గెట్ పాస్వర్డ్ అని ఉంది, దీన్ని క్లిక్ చేయండి. ఫర్గెట్ పాస్వర్డ్ క్లిక్ చేస్తే యూజింగ్ ఏ వెరిఫికేషన్ కోడ్ సెంట్ వయా టెక్స్ట్ మెసేజెస్ టు యువర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్. మొబైల్ నెంబర్ చాలా ఇంపార్టెంట్, అందుకే చెప్పాను మొబైల్ నెంబర్ ఒక్కటే మెయింటైన్ చేయండి. మొబైల్ నెంబర్ లేదు, యూజింగ్ ఏ రీసెట్ లింక్ సెంట్ వయా ఈమెయిల్ టు యువర్ రిజిస్టర్డ్ ఈమెయిల్ అడ్రస్. మెయిల్ ఐడి కన్నా, మెయిల్ కన్నా మొబైల్ నెంబర్ కన్నా వస్తుంది. దాన్ని బట్టి మీరు పాస్వర్డ్ ఎంటర్ చేస్తారు, లోపలికి ఎంటర్ అవుతారు. ఎంటర్ అయినాక ఇక చాయిస్ ఫిల్లింగే, రిజిస్ట్రేషన్ ఫీజు పేమెంట్ చేసి చాయిస్ ఫిల్లింగే. అది మనకు సరే కౌన్సిలింగ్ ఫీజు అడ్వాన్స్ అన్నా పే చేయొచ్చు, సీట్ వచ్చిన తర్వాతనన్నా పే చేయొచ్చు, ఎటువంటి ఫీజు ఉండదు. ఈ ప్రాసెస్లో మన ఇది ఎంటర్ అయ్యి అడ్వాన్స్డ్గా పే చేయొచ్చు అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. అది మీకు సీట్ వచ్చిన తర్వాతనే పేమెంట్ చేయొచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు మీకు క్లియర్గా. ఓకే, మీరు ఎంటర్ అయ్యారు. ఇక్కడ అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్ని జాగ్రత్తగా రాసి పెట్టుకోండి. ఓకే, అక్కడ క్యాప్స్ రాస్తే క్యాపిటల్ అని ఇట్లా క్లియర్గా మీరు ఫోటో తీసి పెట్టుకోండి. ఓకే, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇది రిజిస్టర్డ్ అయ్యే విధానం. సరే, రిజిస్టర్ ప్రాసెస్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఇక్కడ నేను పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ గురించి చెప్పాను కదా, ఇక్కడ ఇచ్చాను చూడండి, స్టేట్ వైజ్ లిస్ట్ ఆఫ్ రిపోర్టింగ్ సెంటర్స్ ఫర్ ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్. ఓన్లీ పర్సన్ విత్ డిజబిలిటీ పర్సన్సే వెళ్ళాలి. నార్మల్ పర్సన్స్కి అంటే రిజర్వేషన్ ఉంది కాబట్టి, వాళ్ళకు రిజర్వేషన్ ఉంది కాబట్టి ఆ పర్సన్స్ వెళ్ళాలి. సో దీన్ని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ వస్తుంది చూడండి, స్టేట్ వైజ్ లిస్ట్ ఆఫ్ రిపోర్టింగ్ సెంటర్స్ ఫర్ ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎన్ఐటీ ప్లస్ సిస్టమ్స్ ఓన్లీ. ఇక్కడ ఇచ్చారు. ఓకే, స్టేట్ వైజ్ లిస్ట్. సరే నేను ఒక ప్లేస్లో ఉన్నా, నేను ఎక్కడికి వెళ్ళాలి సార్ ఫిజికల్ వెరిఫికేషన్ కంటే, ఇక్కడ ఇచ్చారు చూడండి యాక్స్, ఇలా వస్తుంది. ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్, ఐఐటి డిఎం కర్నూలు, మీకు ఏది దగ్గర ఉంటే అది, ఎన్ఐటి అరుణాచల్ ప్రదేశ్, ఇలా ఎన్ఐటి సిల్చార్, ఇలా ఉంటాయన్నమాట. మీరు ఏది దగ్గర ఉంటే అది పెట్టుకొని మీరు వెళ్ళొచ్చు. 2 days తర్వాత అది కంప్లీట్ చేసుకోండి. అప్పుడు మీకు మళ్ళీ వచ్చి చూస్తే ఇంటర్ఫేస్లో చూస్తే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిందని ఉంటుంది. ఓకే, ఇది ఒక పాయింట్. ఓకే, నెక్స్ట్ నేను మళ్ళీ హోమ్ పేజ్ దగ్గరికి వచ్చాను. ఇది హోమ్ పేజ్. ఓకే, ఇక్కడ మీకు చూపిస్తా చూడండి, వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి మీకు ఒక లింక్ చెప్తాను. వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఈ సర్వీసెస్ అని ఉంది, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ షెడ్యూల్, ఇన్ఫర్మేషన్, అబౌట్ అని, పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూషన్స్ అని ఉంది. ఈ పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూషన్స్ కొడితే ఏమొస్తుంది చూద్దామండి. ఇక్కడ వచ్చింది చూడండి, పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూషన్స్ వస్తే ఇక్కడ ఐఐటీస్ అన్నీ మొత్తం 128 చూపిస్తుంది. సార్ 127 చెప్పారు కదా అంటే, మనకు ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటి, జిఎఫ్టీస్ కలిపితే 127. ఇంకొకటి ఉంటుంది ఇక్కడ ఇస్తారు చూడండి, మీకు అది క్లియర్గా చూపిస్తారండి. ఇక్కడ ఇచ్చింది చూడండి, దిస్ ఇన్క్లూడ్స్ 23 ఐఐటిఎస్, 31 ఎన్ఐటిఎస్, ఐఐఈఎస్టి, సిప్పూర్, 26 ట్రిపుల్ ఐటీస్ అండ్ 47 అదర్ గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్. క్లియర్గా ఇచ్చారు. ఇవన్నీ యాడ్ చేస్తే మనకు 127 ప్లస్ ఇదొకటి 128 అవుతుంది. సో నేను మళ్ళీ వస్తున్నా. ఓకే, పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గరికి వస్తున్నా. పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూషన్స్ దీన్ని క్లిక్ చేస్తున్నా. ఓకే, మీకు ఒక్కసారి మళ్ళీ చూపిస్తా. హోమ్ పేజీలో ఈ సర్వీసెస్ క్లిక్ చేసిన, పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూషన్స్. ఓకే, ఇది క్లిక్ చేస్తున్నా.
సో మళ్ళీ ఇది వస్తుంది కదా, దీని పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూషన్స్ క్లిక్ చేస్తే 128 ఉన్నాయి. ఇందులో అన్నీ ఇక ఆల్ ఐఐటీస్ ఉన్నాయి, ఎన్ఐటీస్ ఉన్నాయి, IIITs ఉన్నాయి, GFTS ఉంది, IIST కూడా ఉంది, మొత్తం కలిపి 128. ఓకే, ఇవి లేదు సార్ నాకు ఓన్లీ IITs గురించే చెప్పండి అంటే ఇక్కడ ఆల్ని ఇక్కడ క్లిక్ చేస్తే ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ ఉంది, దీన్ని క్లిక్ చేయండి. 23 IITs వచ్చింది చూడండి, 23 IITs. ఇక్కడ ఓన్లీ 23 IITs గురించే ఉంది స్టోరీ. ఇవి 23 IITs. ఇలా మనకు ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ ఇన్వాల్వ్ అవుతున్న జోసాలా అనేది తెలుసుకోవచ్చు. ఇది ఒక పాయింట్ చెప్పాలనుకున్నాను మీకు. రెండోది ఏంటి అంటే మళ్ళీ ఈ సర్వీసెస్కి వచ్చిన ఇక్కడ సీట్ మ్యాట్రిక్స్ అని ఉంది. సీట్ మ్యాట్రిక్స్ కొడితే ఎన్ని సీట్స్ ఉన్నాయి మొత్తం అనేది చూపిస్తుంది. రెండోది ఆల్రెడీ దాని గురించి నేను వీడియో చేశాను. ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ర్యాంక్ కొడదాం సార్. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ మాకు ఎక్కట్లే తెలుస్తుంది సార్ అనేది. ఇక్కడ చూడండి ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ర్యాంక్ కొడితే 2024 అని వచ్చింది. ప్రీవియస్ ఇయర్స్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ర్యాంక్ ఉంది. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఓకే, ఇలా వచ్చినప్పుడు దీన్ని సెలెక్ట్ క్లిక్ చేయండి. 2024, 23, 22 అని కనిపిస్తుంది. 2024 వచ్చింది. రౌండ్ మీకు ఇది ఎందుకు చెప్తున్నాను అంటే మీరు ఒక నోట్స్ తీసుకొని బెస్ట్ కాలేజెస్ని రాసుకోవడానికి 128 కాలేజెస్ గురించి మీకు నచ్చిన బ్రాంచ్ గురించి రాసుకోవడానికి ఇది చెప్పిన వెంటనే ఒక బెస్ట్ ఐడియాస్ మీకు ఇస్తా. తర్వాత దీన్ని ఎలా నోట్ చేసుకోవాలో కూడా చెప్తాం. రౌండ్ లాస్ట్ రౌండ్ అన్న పెట్టుకోండి, ఫస్ట్ రౌండ్ అన్న. మీకు ఫస్ట్ రౌండ్లో కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, సెకండ్ రౌండ్లో కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, సరే ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా లాస్ట్ రౌండ్ ఎంత ఉంటుందో చెప్పండి సార్. దాన్ని బట్టి మేము థింక్ చేస్తామంటే రౌండ్ 5 ఇన్స్టిట్యూషన్స్ ఇక చూడండి. ఆల్ గవర్నమెంట్, ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, NIT, ఇది NIT, ఇది IIIT, ఇది IIT, ఇది గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్. ఓకే, దీంట్లోనే మనకు చూపిస్తుంది. ఆల్ అని కొడితే IIST కూడా చూపిస్తుంది, మీరేం టెన్షన్ పడకండి. సరే నేను IIT అని కొడుతున్నా. IIT అంటే ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ కొట్టాం. ఇన్స్టిట్యూట్ నేమ్, మీకు ఇన్స్టిట్యూట్ నేమ్ కావాలనుకుంటేనేమో సపరేట్గా భువనేశ్వర్ అనే చూడండి. లేదు సార్ నాకు ఆల్ IITs గురించి, ఆల్ IITsలో ఏది తక్కువ కట్ ఆఫ్ చెప్పండి అంటే ఇప్పుడు ఇక్కడ ఆల్ IITs ఆల్ అని పెట్టండి. అన్ని IITsలో వస్తుంది మనకు కట్ ఆఫ్ ఎంతనో. లాస్ట్ ఇయర్ అకాడమిక్ ప్రోగ్రామ్ ఉంది. మీ బ్రాంచ్ ఏమనుకుంటున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ కెమికల్ ఇంజనీరింగ్ ఇలా ఉంటాయి మీకు. కెమికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటేషనల్ ఇంజనీరింగ్, ఓకే ఇట్లా కోర్సెస్ ఉంటాయి మనకు. ఇలా కోర్సెస్ ఉంటాయి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనుకుందాం. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సీట్ టైప్ ఇది క్లిక్ చేసిన తర్వాత మీరు SCయా, STయా, BCయా, మీరు ఏ క్యాడర్ అయితే అది. ఫర్ ఎగ్జాంపుల్ SC స్టూడెంట్ ఉన్నారనుకోండి, లేదా EWS స్టూడెంట్ ఉన్నారనుకోండి. సరే SC అని కొడుతున్నాను. ఫస్ట్ SC స్టూడెంట్కి చూద్దాం. SC స్టూడెంట్కి కట్ ఆఫ్ ఎంత ఉందో చూద్దాం IITsలో. దాన్ని సబ్మిట్ కొట్టాను. కొట్టి ఇలా మీరు స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి. ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ భువనేశ్వర్లో ఓపెనింగ్ ర్యాంక్ ఏమో 382, క్లోజింగ్ ర్యాంక్ ఏమో 596. అంటే భువనేశ్వర్లో 596 ర్యాంక్ కట్ ఆఫ్ ఉంది. నెక్స్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ భువనేశ్వర్, ఇది గర్ల్స్ది, ఇది 4 years కోర్స్ గర్ల్స్ది 1313 అంటే 1313 ఉంది కట్ ఆఫ్ క్లోజింగ్ ర్యాంక్. ఇలా ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ బాంబే చూడండి, ఓపెన్ ఏమో ఫస్ట్ ర్యాంక్, క్లోజ్ ఏమో 32. అంటే ఇక బాంబేకి హైలీ కాంపిటీషన్. ఇక బాంబే టాప్ అనుకోండి, ఎందుకంటే దీన్ని చూసి చెప్పవచ్చు ఈజీగా. తక్కువ ర్యాంక్కి కట్ ఆఫ్ ఉంటే మంచి కాలేజ్ అంటాం, ఎక్కువ ర్యాంక్కి కట్ ఆఫ్ ఉంటే కొంచెం నార్మల్ అనుకుంటాం, సెకండ్ ప్రయారిటీ అనుకుంటాం కదా. అలా థింక్ చేయండి. మీరు ఇలా రాసుకోండి. ఓకే, ఇప్పుడు ఏది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు మీరు? వెబ్ ఆప్షన్స్లా మీకు వస్తుందా రాదా పక్కన పెట్టండి. సార్ నాకు 1000 వచ్చింది, నాకు ఎలా వస్తుంది సార్ అని థింక్ చేయకండి. ఎన్ని ఆప్షన్స్ అన్నా పెట్టుకోవచ్చు. మీరు IIT బాంబేనే పెట్టండి ఫస్ట్. మీరు ఎలా డిసైడ్ చేస్తారు నాకు రాదు అని? అస్సలు డిసైడ్ చేయకండి. అలా చేసి లాస్ట్ ఇయర్ ఒక పేరెంట్ అలా మిస్టేక్ చేసి తర్వాత పాపం చాలా బాధపడ్డారు. అది చెప్తా మీకు. సో ఫస్ట్ బాంబే ఇవ్వండి. ఓకే, ఎందుకంటే 32 ఉంది కట్ ఆఫ్.
బెస్ట్ కాలేజ్. ఇక చూడండి నెక్స్ట్ ఇక్కడ 50 ఉంది చూడండి, 50 క్లోజింగ్ ర్యాంక్. ఇదేది ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ. ఇలా తక్కువ ర్యాంకులు ఉన్నాయి, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటూ రండి. ఆల్ ఐఐటీస్, ఇది అన్ని ఆల్ ఐఐటీస్, 23 ఐఐటీస్ చూడండి. 23 ఐఐటీ స్టోర్ ఇది, 23 ఐఐటీస్. ఎందుకంటే బాయ్స్ గర్ల్స్ కదా, అందుకే మన కాలమ్స్ ఎక్కువ వచ్చినాయి. బాయ్స్ గర్ల్స్ క్యాడర్ వైజ్ కదా. 23 ఐఐటీస్లలో ఎస్సీ బాయ్స్ అండ్ గర్ల్స్ అనమాట. అంటే నియర్లీ 46 వస్తాయి మనకి ఇక్కడ. ఇక్కడ చూడండి మనకు, ఇక్కడ చూడండి హైయెస్ట్ 2147 ఉంది. ఏది ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ జమ్మూ. 2000 ర్యాంక్ వచ్చినా మీకు సీట్ వస్తుందని చెప్తుంది. అంటే అది లాస్ట్ ఇవ్వండి ప్రయారిటీ. అలా ర్యాంక్స్ రాసుకోండి, బెస్ట్ ర్యాంక్స్ కాలేజెస్ రాసుకొని ఒక నోట్స్ తీసుకొని బెస్ట్ ర్యాంక్ నుంచి పెద్ద ర్యాంక్ వరకు రాసుకొని బెస్ట్ ర్యాంక్ ఉన్న వెబ్ ఆప్షన్స్నే ఫస్ట్ ఇవ్వాలి. ఇది నా ఐడియా. సో నేను మీకు నా ఐడియాస్ని మీ దగ్గర షేర్ చేసుకుంటా. ఇలా మీరేం చేస్తారు అంటే మొత్తం నోట్స్ రాసుకోండి. సార్ చాలా డిఫికల్ట్గా సార్, సిఎస్సి, ఈసీఈ, ఐటీ, మెకానికల్ ఇన్ని బ్రాంచెస్ ఉన్నాయి కదా అంటే మీకు నచ్చిన బ్రాంచ్ను ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి. ఇది ప్రైమరీ స్టెప్. దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ స్టెప్ అయిపోయింది కదా, నా ఐడియాస్ మీకు షేర్ చేస్తా. ప్రయారిటీ ఆర్డర్ వచ్చేసి ఇది ప్రయారిటీ ఆర్డర్ వచ్చేసి ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటి, ఐఐఈఎస్టి, జిఎఫ్టిఎస్. ఇది ప్రయారిటీ ఆర్డర్. 23 ఐఐటీస్, 31, 26, 47 నేను చూపించాను కదా. మీకు ఒకవేళ ఐడియా ఉంది, సార్ మాకు మా అన్నయ్యనే ఐఐటీలో చేశాడు, ఈ కాలేజెస్ దగ్గరున్న కాలేజెస్ నేను చాలా బెస్ట్ అనుకుంటా అంటే మీ వర్షన్ మీది. మాకేం తెలియట్లేదు సార్, గందరగోళంగా ఉంది, ఇన్ని కాలేజెస్ ఉన్నాయి, ఏది బెస్టో ఏది నార్మలో ఎలా తెలుస్తుంది సార్ అంటే ఐఐటి బ్రాండ్, ఐఐటి, నెక్స్ట్ ఎన్ఐటి, నెక్స్ట్ ట్రిపుల్ ఐటి, నెక్స్ట్ ఐఐఈఎస్టి, లాస్ట్ జిఎఫ్టిఎస్. ఇక్కడ స్మాల్ కరెక్షన్స్ ఉంటాయి. నేనేం చేసిన ఫస్ట్ బ్రాండ్ వైజ్గా ప్రయారిటీ ఆర్డర్ రాసిన, ఇది బెస్ట్ అని రాసిన బ్రాండ్ వైజ్గా. కానీ ప్లేస్ కూడా ఇంపార్టెంట్ కదా. నెక్స్ట్కి రండి, ఫస్ట్ బ్రాండ్ని డిసైడ్ చేసినాం కదా, నెక్స్ట్కి రండి. ఇదేంది ప్రయారిటీ ఆర్డర్ ఫర్ ఇన్స్టిట్యూషన్, ఇది బ్రాండ్కే. ఓకే, నెక్స్ట్ మీ వర్షన్, మీ ప్రయారిటీ ఆర్డరు బ్రాంచ్ చూడండి. ఫస్ట్ కంప్యూటర్ సైన్స్ మీకు ఇష్టమైతే కంప్యూటర్ సైన్స్ గురించే థింక్ చేయండి. ఏ ఐఐటీలో, ఏ ఎన్ఐటీలో, ఏ ట్రిపుల్ ఐటీలో వస్తే దానికే ప్రిఫరెన్స్ ఇవ్వండి. అప్పుడు ఇది ఫాలో కాకండి. ఫస్ట్ బ్రాంచ్ని చూడండి, నెక్స్ట్ బ్రాండ్ని చూడండి. బ్రాంచ్ ఏంటంటే మీకు నచ్చిన బ్రాంచ్. మీరు ఇమాజిన్ చేసుకుంటారు కదా, నేను సాఫ్ట్వేర్ కావాలి, లేదా నేను సివిల్ ఇంజనీర్ చేసి ఒక మంచి బిల్డర్, నేను ఒక కన్స్ట్రక్షన్ కొత్త బిల్డింగ్లు కన్స్ట్రక్ట్ చేయాలి అని అనుకుంటే, నేను కమ్యూనికేషన్ సిస్టంలో చాలా నాలెడ్జ్ సంపాదించాలి అని అనుకుంటే, నేను మెకానికల్ బ్రాంచ్, నేను ఒక కార్ కంపెనీ పెడదాం అనుకుంటున్నాను, ఒక పెద్ద కంపెనీని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అని అనుకుంటే మెకానికల్ బ్రాంచ్. అలా మీరు ఫిక్స్ చేసుకోండి. బ్రాంచ్ దగ్గర క్లారిటీ తెచ్చుకోండి. ఫస్ట్ గందరగోళ పడకండి, కన్ఫ్యూజ్ చేసుకోకండి మిమ్మల్ని మీరు. బ్రాంచ్ను ఫస్ట్ సపరేట్ చేయండి. మీకు ఎన్ని బ్రాంచ్లు అయితే నువ్వు చేయగలుగుతావు. మంచి ర్యాంక్ వస్తేనేమో సింగిల్ డిజిట్, డబుల్ డిజిట్ వస్తేనేమో మీరు అనుకున్న బ్రాంచ్ వస్తుంది. ఒకవేళ 100s, 1000s లోపల ఉంటే మీరు బ్రాంచ్ ప్రయారిటీ ఆర్డర్ రాయండి. సిఎస్ఈ, ఈసీఈ, ఓకే, నెక్స్ట్ మెకానికల్, సివిల్, ఇలా రాసుకోండి. బ్రాంచెస్ వరుసగా రాసుకోండి. రాసుకుంటారుగా, రాసుకుంటే ఇది 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 కంప్లీట్ అయినట్లు, ఇక బ్రాంచ్ కంప్లీట్ అయినట్టు. సార్ ఒక బ్రాంచ్ ఉంది సార్, అది వచ్చినా నేను ఐఐటి వచ్చినా చేయనంటే ఇక దాని గురించి ఆలోచించకండి. మీకు బ్రాంచ్ ఉంది సార్, అది వస్తే నేనేం చేయను అంటే మీరు దాని గురించి ఏం ఆలోచించకండి. మీకు నచ్చిన బ్రాంచ్లు ఫస్ట్ సపరేట్ చేయండి. నెక్స్ట్ బ్రాండ్ దగ్గరకు రండి. బ్రాండ్లో హైయెస్ట్ ఏది? ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటి, ఐఐఈఎస్టి, జిఎఫ్టిఎస్. ఇక్కడ మీకు డౌట్ వస్తుంది, సార్ ఆల్ ఐఐటీస్ ఆల్ ఎన్ఐటీస్ కన్నా బెస్ట్ అని డౌట్ వస్తుంది. అలా చెప్పలేను. ఇక్కడ ఐఐటి జమ్మూ ఉంది కదా, ఎన్ఐటి వరంగల్ ఉంది. ఏది బెటర్? ఎన్ఐటి వరంగలే బెటర్ మన ఇక్కడ సౌత్ వాళ్ళకి. జమ్మూ అంటే ఇది తెలుగు స్టేట్ వాళ్ళకి ఐఐటి జమ్మూ కన్నా ఎన్ఐటి వరంగల్ దగ్గర అని అనుకుంటాం కదా మనకు అన్ని పాయింట్ ఆఫ్ వ్యూలో. అలా థింక్ చేయండి. మళ్ళీ సెకండ్ ప్లేస్, అందుకే నేనేం చేసిన
ప్లేస్ కూడా ఇంపార్టెంట్. లాస్ట్ ఇయర్ ఏమైందంటే ఇదే ఇష్యూ అయింది. నేను అదే జమ్మూ ఎగ్జాంపుల్ చెప్తున్నా. లాస్ట్ ఇయర్ ఒక పేరెంట్ వాళ్ళ ఫ్యామిలీ ఏమనుకున్నారంటే ఏదో ఒక ఐఐటి వస్తే చాలు అని చెప్పేసి ఆప్షన్స్ ఇచ్చారు, డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకుని వెళ్ళిపోయారు. కానీ ఆ పాప అక్కడ ఉండలేకపోయింది అనమాట. తర్వాత వాళ్ళు చాలా రిగ్రెట్, ఉండలేకపోయింది కంప్లీట్గా. ఎందుకంటే పేరెంట్స్ వెళ్ళాలి అన్నా పాప రావాలన్నా చాలా టైం పడుతుంది కదా. సో వాళ్ళు మళ్ళీ మిడిల్ క్లాస్, ఫ్లైట్కి వాటన్నిటిని బేర్ చేసే పొజిషన్ కూడా లేదు ఆ ఫ్యామిలీకి. సో ఆ పాప మధ్యలో చాలా ఇబ్బందులు పడ్డది. ఫైనల్గా చాలా అంటే చాలా ఇబ్బందులు పడ్డారు. ప్లేస్ను కూడా చూసుకోవాలి. మనకు ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్, బ్రాంచ్ ఇంపార్టెంట్, బ్రాండ్ ఇంపార్టెంట్. కొన్నిసార్లు ప్లేస్ కూడా మనల్ని చాలా ఇబ్బంది పెడుతుంది. అది ఒకసారి చూసుకోండి. సార్ క్యాంపస్లోనే కదా ఉండేది అని అంటే ఆ పాప వాళ్ళ పేరెంట్స్ కొంచెం దగ్గర ఉంటే ధైర్యంగా ఉండే సిచ్యువేషన్ అనమాట. అది కూడా ఇంపార్టెంటే కదా. ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఇమీడియట్గా పోయేటట్లు ఉండాల్సిన సిచ్యువేషన్ కొంతమంది పిల్లలకు ఉంటుంది. సో అది ఒకసారి చూసుకోండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్సి తీసుకున్నారు. సార్ నాకు ఏ ఐఐటి వచ్చినా ఆ ఐఐటి అడవిలో ఉన్న ఫారెస్ట్లో ఉన్నా నేను వెళ్తా సార్, కానీ నాకు కంప్యూటర్ సైన్స్ కావాలి, కంప్యూటర్ సైన్స్లో నేను చేయాలి అనుకుంటున్నా అంటే కంప్యూటర్ సైన్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఆల్ ఐఐటీస్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. తక్కువ ర్యాంకు బాంబే అలా ప్రిఫరెన్స్ ఇవ్వండి. తక్కువ ర్యాంక్ నుంచి ఎక్కువ ర్యాంక్, ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్. ఐఐటీస్, నెక్స్ట్ ఎన్ఐటీస్, నెక్స్ట్ ట్రిపుల్ ఐటీస్. నాకు ఐఐటి బ్రాండ్ కావాలి సార్, నాకు నచ్చిన బ్రాంచ్ కావాలి, నాకు బ్రాండ్ కూడా కావాలి అనుకుంటే ఆల్ ఐఐటీస్ ఫస్ట్ ఫిల్ చేయండి. నెక్స్ట్ ఎన్ఐటి బ్రాండ్ కావాలి సార్ నాకంటే ఎన్ఐటికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. నెక్స్ట్ ట్రిపుల్ ఐటీ బ్రాండ్ కావాలి సార్, నా ర్యాంక్కి అదే వస్తుంది అంటే అలా ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఓకే, ఇది నెక్స్ట్ అన్లిమిటెడ్ వెబ్ ఆప్షన్స్. ఇక్కడ కొద్దిమంది ఏమనుకుంటున్నారంటే సార్ ఏదన్నా రూల్ ఉంటుందా సార్ ఇన్నే ఆప్షన్స్ పెట్టుకోవడానికి అని. అస్సలు ఉండదు. అన్లిమిటెడ్ వెబ్ ఆప్షన్స్. అన్నీ 127 ఉన్నాయి కదా మొత్తం కలిపితే, అవి మళ్ళీ ఐఐసిటీ వెళ్తే 128 కదా. అన్నింటిలో అన్ని బ్రాంచెస్కి ఇచ్చినా మీకు ప్రాబ్లం ఉండదు. అన్లిమిటెడ్ వెబ్ ఆప్షన్. సార్ ఎందుకు ఇవ్వాలి సార్ అలా అంటే మోర్ ఆప్షన్స్ మోర్ ఛాన్సెస్. ఎక్కువ ఆప్షన్స్ ఇస్తే మీకు ఈ ఇందులో పడే చాయిస్ ఉంటుంది. ఈ ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటీ, ఐఐఈఎస్టీలో పడే చాయిస్ ఉంటుంది. కంపేర్ విత్ లోకల్ కాలేజెస్ ఇవి బెస్ట్, నో డౌట్ ఎట్ ఆల్. ఓకే, ఫస్ట్ బ్రాంచే. ఇంకొక డౌట్, ఒక స్టూడెంట్ ఉంటే సార్ నాకు ఐఐటీలో మెకానికల్ వస్తుంది కానీ నాకు నచ్చిన బ్రాంచ్ రావట్లేదు సార్, ఐఐటీలో రావట్లేదు, ఎన్ఐటీలో రావట్లేదు, ట్రిపుల్ ఐటీలో రావట్లేదు, ఐఐఎస్టీలో రావట్లేదు, జిఎఫ్టిఎస్లో రావట్లేదు, నాకు నార్మల్ ఇక్కడ జేఎన్టీ హైదరాబాద్ జేఎన్టీలో వస్తుంది సార్, నాకు నచ్చిన బ్రాంచ్ హైదరాబాద్ జేఎన్టీలోనే వెబ్సైట్ ద్వారా వస్తుంది, కానీ జోసా ద్వారా ఏదో బ్రాంచ్ వస్తుంది సార్ మెకానికల్, ఏదో నాకు నచ్చిన బ్రాంచ్ వస్తుంది, అప్పుడు ఏం చేయాలి సార్ అంటే నేనైతే నీకు నచ్చిన బ్రాంచే సెలెక్ట్ చేసుకొని జేఎన్టీలో జాయిన్గా అని చెప్తాను. ఎందుకంటే బ్రాంచ్ నచ్చితే దాంట్లో ఈజీగా సక్సెస్ వస్తారు. మీకు మంచి ఇష్టం ఉంటే బ్రాండ్ ఇంపార్టెంటే, కానీ ఫస్ట్ బ్రాంచ్. ఓకే, ఇవి నేను చెప్పాలనుకున్న పాయింట్. నెక్స్ట్ 3rd to 8th వరకు కంప్లీట్ చేసుకోండి వెబ్ ఆప్షన్స్. ఈరోజు స్టార్ట్ అయినాయి కదా రిజిస్ట్రేషన్. లేదు సార్ రేపు మంచి రోజు, ఈరోజు ట్యూస్డే అలా అంటే మీరు మంచి రోజు రేపు మంచి రోజు చూసుకొని స్టార్ట్ చేయండి. 8th లోపల కంప్లీట్ చేయండి వెబ్ ఆప్షన్స్. ఇలా ఎన్నిసార్లన్నా రేపు మొత్తం ఫిల్ చేశారు, డే ఆఫ్టర్ టుమారో మీరు ఏదో ఒక వెల్ విషర్ వచ్చి సజెస్ట్ చేశాడు ఇది చేంజ్ చేసుకో ఆప్షన్ అంటే చేంజ్ చేసుకోవచ్చు. అలా ఎన్నిసార్లైనా చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ చేసుకున్న ప్రతిసారి మీ అప్లికేషన్ నెంబర్, పాస్వర్డ్ ఇంపార్టెంట్, ఓటీపీలు వస్తాయి, మొబైల్ నెంబర్ ఇంపార్టెంట్. ఓకే, వెబ్ ఆప్షన్స్ 3rd to 8th కంప్లీట్ చేయండి. 9th 11th ఒకసారి వాళ్ళు ఇస్తారు మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ బట్టి. ఆల్రెడీ చెప్పాను మాక్ అలాట్మెంట్ అని ఇస్తారు, దాన్ని బట్టి మీకు ఏది వస్తుందో గుర్తుపట్టవచ్చు. అక్కడ మీరు భయపడతారు కదా, అరే ఇది ఎందుకు వస్తుంది కొంచెం చేంజ్ చేద్దామంటే చేంజ్ చేసుకోండి. 11th రోజు కూడా మళ్ళీ ఒక మాక్ అలాట్మెంట్ ఇస్తారు, దాని తర్వాత కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు 12th వరకు. ఓకేనా, అది చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక పాయింట్, మీరు ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, లాక్ అస్సలు చేయొద్దు. మీరు వెబ్ ఆప్షన్స్ ఇస్తారు కదా, ఇచ్చిన తర్వాత అక్కడ లాక్ అని కనిపిస్తుంది, లాక్ని అస్సలు ప్రెస్ చేయకండి. అలా ప్రెస్ చేయకుండా ఉండొచ్చా సార్ అంటే నో ప్రాబ్లం. 12th ఆటోమేటిక్ అదే ఫ్రీజ్ అయిపోతుంది, అది లాక్ చేసుకుంటుంది సిస్టమే. మీరు ఎప్పుడైతే ఇక్కడ 8th రోజు 3rd రోజు లాక్ చేసుకున్నారనుకో, ఇక అది తీయడం చాలా కష్టం, అది కంటిన్యూ అవుతుంది, మళ్ళీ చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. జోసా వాళ్ళకు మెయిల్ పెట్టడం అదంతా చాలా ఇబ్బంది అవుతుంది, అది ఎన్ని రోజులు అవుతుందో తెలియదు. ఓకే, అందుకని లాక్ చేయకండి, సేవ్ చేసుకోండి. మీరు ఎప్పుడు వెబ్ ఆప్షన్స్ ఇచ్చినాక సేవ్ మాత్రమే కొట్టండి. ఇంకొకటి ఎలా యాడ్ చేయాలి సార్ అంటే మీకు ఇక్కడ ఇంటర్ఫేస్లో
రైట్ ఒక కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటుంటారు కదా, యాడ్ అని కొడతారు. ఒక కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నాక యాడ్, ఇంకో కాలేజ్ యాడ్, ఇంకో కాలేజ్ యాడ్. అది ఎలా తెలుస్తుంది సార్ అంటే ఆల్రెడీ నోట్స్లో రాసుకుంటావు కదా, నోట్స్లో రాసుకొనే చేయండి. మీరు చేసే ఒక పెద్ద వర్క్ ఇది. ఖచ్చితంగా నోట్స్లో రాసుకొని చూసుకొని జాగ్రత్తగా యాడ్ 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 అని కొట్టండి. సేవ్ కొట్టండి. అదంతా సేవ్ అయిపోతుంది మొత్తం దాంట్లో సిస్టంలో. ఈ లాక్ అనేది అస్సలు కొట్టకండి. బిఫోర్ 12th వరకు అసలు లాకే చేయకండి. ఓకేనా? ఇది అయిపోయింది. ఇక 12th తర్వాత ఇక జస్ట్ చూసుకుంటుండడం. ఇక రౌండ్ 1లో ఏ కాలేజ్ వచ్చింది, మీకు నచ్చిన కాలేజ్ వస్తే ఫ్రీజ్ చేసుకుంటారు, నచ్చని కాలేజ్ వస్తే ఫ్లోట్ పెట్టుకుంటే దానిపైన బెస్ట్ కాలేజెస్ వస్తాయి. ఓకే, స్లైడ్ దీని గురించి ఆల్రెడీ వీడియో చేశాను, ఒకసారి చూడండి. నెక్స్ట్ ఒక నోట్స్ పెట్టుకోండి. నోట్స్ పెట్టుకొని సిఎస్సి మీ ఫేవరెట్ బ్రాంచ్ సిఎస్సి అయితే సిఎస్సి బెస్ట్ ర్యాంక్ నుంచి లాస్ట్ ర్యాంక్ వరకు నోట్స్లో రాసుకోండి ప్రయారిటీ ఆర్డర్. ఓకే, మొత్తం ఆల్ ఐఐటీస్ ఎన్ఐటీస్ ట్రిపుల్ ఐటీస్ అలా రాసుకోండి ప్రయారిటీ ఆర్డర్. లేదా ట్రిపుల్ ఈ మీకు కావాలి, నాది ట్రిపుల్ ఈ బెస్ట్ సార్, మా సిస్టర్ చేసింది, నేను కూడా అందులోకి వెళ్తా, మేమిద్దరం కలిపి ఒక కంపెనీ పెడదామని అనుకుంటున్నాం. లేదా మా సిస్టర్ సిఎస్సి కంప్యూటర్ సైన్స్ చేసింది, నేను కంప్యూటర్ సైన్స్ చేసి ఒక స్టార్టప్ పెద్ద కంపెనీని పెట్టాలనుకుంటున్నాము అంటే అలా దీని గురించి మొత్తం రాసుకోండి కాలేజెస్. సివిల్ సార్ మా బ్రదర్ ఉన్నాడు సార్, పెద్ద కన్స్ట్రక్షన్ చాలా బెస్ట్ ఇంజనీర్, నేను కూడా అలా కావాలనుకుంటున్నాను. అపర్ణ మొత్తం వాళ్ళే కడుతున్నారు, వీళ్ళు కడుతున్నారు, నేను కూడా అలా కట్టాలనుకుంటున్నాను అంటే సివిల్ తీసుకోండి. లేదు నాకు 2-3 బ్రాంచెస్ ఏదైనా ఓకే సార్ అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ బ్రాంచ్, సెకండ్, థర్డ్ అలా బ్రాంచెస్ పెట్టుకొని కాలేజెస్ రాసుకోండి. బెస్ట్ కాలేజెస్తో నార్మల్ కాలేజ్ లిస్ట్ ఎలా ఉండాలి అని అంటే కట్ ఆఫ్ ఇప్పుడు 20 ఉంది కట్ ఆఫ్, 30 ఉంది, 40 ఉంది కట్ ఆఫ్, 50 ఉంది, 60 ఉంది, 70 ఉంది. ఒక ఐఐటీస్లలో 20 కట్ ఆఫ్ ఉన్న కాలేజ్ టాప్లో ఉండాలి, ఫస్ట్ ఉండాలి. 30 కట్ ఆఫ్ ఉన్న కాలేజ్, 30 ర్యాంక్ కట్ ఆఫ్ ఉన్న కాలేజ్ సెకండ్ ఉండాలి, థర్డ్ ఉండాలి. అలా ఇలా రాసుకోవాలి మీరు. అంతేగాని అది ఎందుకు ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఎందుకు అలానో నేను చెప్తాను మీకు. చూడండి, బెస్ట్ కాలేజెస్ ఫస్ట్ ప్రిఫరెన్స్, నార్మల్ కాలేజ్ లాస్ట్ ప్రిఫరెన్స్. నేను నార్మల్ కాలేజ్ నేను ఎలా గుర్తుపడతా అంటే ఎక్కువ ర్యాంక్ కట్ ఆఫ్ అయింది అనుకో, 10,000 ర్యాంక్ కట్ ఆఫ్ అయింది అనుకో, నార్మల్ కాలేజే కదా, అలా ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి. నెక్స్ట్ ఇది ఎందుకు చెప్తున్నానో చూడండి. ఇప్పుడు మీరు బెస్ట్ కాలేజెస్కి ఫస్ట్ 6 బెస్ట్ ఉన్నాయి, తర్వాత 10 నార్మల్ ఉన్నాయి. మీకు ఏ కాలేజ్ వస్తుందో తెలియదు, మీ ఫేవరెట్ బ్రాంచ్ ఇక ఇది మీ ఫేవరెట్ బ్రాంచ్ సెలెక్ట్ చేసి పెట్టుకున్నారు. మీకు ఆ సిస్టమ్ ఎలా చూస్తుంది అంటే ఫస్ట్ ఈ బెస్ట్ కాలేజ్లో వస్తుందా రాదా మీ ర్యాంక్ అని చూస్తుంది. ఇది రాలేదనుకో ఇది వస్తుంది, ఇది రాలేదనుకో ఇది రాలేదంటే ఇది, ఇలా పైనుంచి చూస్తుంటుంది. ఒకవేళ మీకు ఈ కాలేజ్ వచ్చింది అనుకుందాం, ఈ కాలేజ్ వచ్చింది ఫస్ట్ రౌండ్ 1లో ఈ కాలేజ్ వచ్చినాక ఇవన్నీ ఇంకా వ్యానిష్ అయిపోతాయి. మీరు ఒకవేళ ఫ్లోట్ పెట్టుకుంటారు కదా, లేదు సార్ నాకు ఫస్ట్ రౌండ్లో 5th కాలేజ్ వచ్చింది, నాకు ఫస్ట్ కాలేజ్ వస్తుందేమో కొంచెం ఆశ ఉంది సార్ నా అంటే మీరు రౌండ్ 2కి ఫ్లోట్ పెట్టుకుంటారు. ఇక్కడ ఫీజు కట్టాలి ఖచ్చితంగా, యాక్సెప్ట్ చేసి మీకు నచ్చకుండా ఫీజు కట్టి ఫ్లోట్ పెట్టుకుంటారు. ఫ్లోట్ పెట్టుకుంటే మళ్ళీ చూస్తారు సెకండ్ టైం ఈ కాలేజ్ వస్తుందా, ఈ కాలేజ్ వస్తుందా, ఈ కాలేజ్ వస్తుందా, ఈ కాలేజ్ వస్తుందా అని చూస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఇవి వ్యానిష్ అయిపోతాయి. ఇది చెప్పాను ఆల్రెడీ మీకు. థర్డ్ వచ్చింది మీకు, ఇంకా 4th రౌండ్లో ఇంకా ఏ కాలేజ్ రావట్లేదు, మీ కాలేజ్ మీకు ఉంటుంది. ఇక్కడ కూడా అంతే. ఈ ఫస్ట్ రౌండ్లో మీకు 5th వచ్చింది కదా, సెకండ్, థర్డ్, 4th, 5th, 6thలో ఇక మీకు ఏ కాలేజ్ రాలేదంటే మీ కాలేజ్ మీకు ఉంటుంది. ఇక ఫ్లోట్ పెట్టుకుంటే, ఫ్రీజ్ పెట్టుకుంటేనేమో అక్కడితోటి మీరు పక్కకు జరుగుతారు, ఈ కాలేజ్లో ఫీజు కడతారు, ఇదే కాలేజ్ ఫైనల్ అవుతుంది. స్లైడ్ అంటే ఇదే కాలేజ్లో వేరే బ్రాంచ్, ఇది చెప్పాను ఆల్రెడీ, ఒకసారి చూడండి. అయితే ఇది బెస్ట్ ఇవ్వడం వల్ల ఇది జరిగింది. ఇది చేయాలి మీరు, ఇది చేయకూడదు. డోంట్ డూ దిస్ వన్. ఎందుకు అంటే చూడండి, ఒక స్టూడెంట్ ఏం చేసిండంటే 2 years బ్యాక్ ఒక స్టూడెంట్ ర్యాండమ్గా పెట్టేసిండు, సార్ నేను అన్ని కాలేజెస్ పెడతా సార్, నాకు ఏ కాలేజ్ వచ్చినా నేను జాయిన్ అవుతా అనుకున్నాడు. అని నార్మల్ తెలియక ఎన్ఐటీస్ అని ట్రిపుల్ ఐటీస్ జిఎఫ్టీస్ టక్క పెట్టుకున్నాడు. పాపం ఒక్కడే డీల్ చేసిండు అదంతా. నార్మల్ అక్కడ ఏమైందంటే నార్మల్ కాలేజెస్ ఫస్ట్ పెట్టిండు, ఇక్కడ బెస్ట్ కాలేజెస్ పెట్టిండు, కింద బెస్ట్ కాలేజెస్ పెట్టినప్పుడు ఏమైంది అంటే సిస్టమ్ ఏం చేస్తుంది, ఆ అబ్బాయి ఏమనుకున్నాడంటే సార్ నాకు ఫస్ట్ ఇస్తే ఐఐటి ఇస్తుంది కదా, ఐఐటి రాకుండానే నాకు ఎన్ఐటి ఇస్తుంది కదా అనుకున్నాడు. చాలా అంటే ఇక్కడ కార్పొరేట్ దాంట్లో చదవలేదు, నార్మల్ గురుకుల నుంచి వచ్చాడనమాట అని అనుకుని పెట్టేశాడు. మొత్తం పెట్టేసిన తర్వాత సిస్టమ్ ఎలా చూస్తుంది, ఫస్ట్ ఈ కాలేజ్ వస్తుందా రాదా అని చూసింది, ఈ కాలేజ్ వస్తుందా రాదా అని చూసింది. థర్డ్ కాలేజ్ ఇచ్చేసింది అబ్బాయికి, ఈ కాలేజ్ అలాట్ చేసేసింది. ఈ అలాట్ చేసినప్పుడు ఇవన్నీ వ్యానిష్ అయిపోతాయి కదా,
ఆ అబ్బాయి రియలైజ్ అయ్యిండు, సార్ నాకు ఇప్పుడు నార్మల్ కాలేజ్ ఇచ్చిండు సార్, నాకు రౌండ్ 2లా ఈ బెస్ట్ కాలేజ్ వస్తుందా సార్ అని అడుగుతున్నాడు. అది ఎలా అవుతుంది? ఆల్రెడీ నువ్వే డిసైడ్ చేసిన ఇది నార్మల్ కాలేజ్ అని. అంటే నువ్వు ఇచ్చిన కాలేజెస్ని బట్టే సిస్టమ్ డిసైడ్ చేస్తుంది ఆ బెస్ట్ కాలేజా నార్మల్ కాలేజ్ అని నువ్వు డిసైడ్ చేయాలి, సిస్టమ్ డిసైడ్ చేయదు. సిస్టమ్ అసలు సంబంధమే ఉండదు, అది మొత్తం టెక్నికల్గా నువ్వు ఇచ్చినావు కదా ప్రయారిటీ ఆర్డర్ ఇచ్చిన దాన్ని బట్టే ఇస్తుంది. ఇంకంతే ఆ అబ్బాయికి ఐదర్ ఈ నార్మల్ కాలేజ్ అన్న రావచ్చు, ఈ నార్మల్ కాలేజ్ అన్న రావచ్చు. ఇక్కడున్న ఐఐటీస్ మిస్ అయిపోయినాయి. రిజర్వేషన్ ఉన్న క్యాండిడేట్, ఎస్సీ క్యాండిడేట్ రిజర్వేషన్, అబ్బాయి పేరు అరుణ్, నాకు ఇంకా గుర్తుంది. ఆ అబ్బాయి ఏం చేసిండు అంటే ఇది ఇలా లాస్ అయ్యి 1 year తర్వాత షేర్ చేసుకున్న దగ్గర అప్పుడే ఇమ్మీడియట్గా అంటే ఆ టైంలోనే ఏమవుతుంది అని ఇన్ఫర్మేషన్ చెప్పుకుంటూ టెన్షన్ పడ్డా. అర్థమైపోయింది క్లియర్గా, నేను ఇది బెస్ట్ కాలేజెస్ కింద ఉన్నాయి, నార్మల్ కాలేజెస్ పైన ఈ ప్రిఫరెన్స్ ఇచ్చిండు, ఓన్లీ నార్మల్ కాలేజ్ తోటే ఇది అతడు జాయిన్ అయిపోయాడు. ఈ మిస్టేక్ మీరు చేయొద్దు, ఓకేనా? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది నేను చెప్పాలనుకున్న పాయింట్. రెండోది ఏంటి అంటే ఓకే, సో ఇది ఇవ్వండి. మీరు బెస్ట్ కాలేజెస్ని ఎలా డిసైడ్ చేస్తారంటే ఇంతకుముందు చెప్పిన ప్రాసెస్, ఈ ప్రాసెస్లో డిసైడ్ చేయండి. కౌన్సిలింగ్కి రండి. మళ్ళీ చెప్తున్నా చూడండి, ఇక్కడ మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా, ఎవరైనా నాకు 2 days టైం ఇవ్వండి సార్ నేను ప్రిఫర్ చేసుకుంటా అంటే ఈ సర్వీసెస్లోకి వెళ్ళండి. ఇక్కడ అబౌట్ ఇన్ఫర్మేషన్ షెడ్యూల్ ఉంది కదా, ఈ సర్వీసెస్లోకి వెళ్ళండి. ఇక్కడ ఓపెన్ అండ్ క్లోజింగ్ ర్యాంక్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ 2024 అని వస్తుంది, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ సెలెక్ట్ 2024 అని క్లిక్ చేయండి. రౌండ్ నెంబర్ 5 అని మీ ఇష్టం, 1 or 2 or 3 or 4 or 5 అని క్లిక్ చేసిండ్రు. ఇన్స్టిట్యూషన్ టైప్ ఐఐటి, ఆల్ అన్న కొట్టండి, ఐఐటి అన్న కొట్టండి, మీకు నచ్చిన బ్రాంచ్ కావాలంటే ఆల్ అన్న మీ ఇష్టం, అదిగా ఐఐటి కొట్టండి. ఇన్స్టిట్యూషన్ నేమ్ ఓకే, ఇన్స్టిట్యూషన్ నేమ్ ఆల్ ఐఐటీస్ అంటే ఆల్ ఐఐటీస్ కొట్టండి. లేదు సార్ నాకు కొన్ని ఐఐటీస్ వద్దంటే సెలెక్టెడ్గా కొట్టుకోండి, ఆల్ ఐఐటీస్ కొట్టిన. అకాడమిక్ ప్రోగ్రామ్ మీకు నచ్చిన బ్రాంచ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏది కెమికల్ ఇంజనీరింగ్ ఇలా చదవండి, సివిల్ ఇంజనీర్ అనుకోండి, సివిల్ ఇంజనీర్ కొట్టండి, కొట్టుతారు కదా. నెక్స్ట్ సెలెక్ట్ టైపు, మీరు ఒకవేళ ఓపెన్ స్టూడెంట్ అయ్యిండ్రు అనుకోండి, ఇక్కడ ఓపెన్ అని కొట్టండి. కొట్టిండ్రు కదా, కొట్టిన తర్వాత సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొడితే ఇలా కిందికి స్క్రోల్ చేస్తే మీకు వచ్చి ఉంటుంది చూడండి. ఇక చూడండి, ఓపెన్ స్టూడెంట్కి సివిల్లా ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ భువనేశ్వర్లా ఎంత 14,782కి కట్ ఆఫ్ ఉంది బాయ్స్కి, గర్ల్స్కి 23,024 కట్ ఆఫ్ ఉంది సివిల్లా. గర్ల్స్ జనరల్ అక్కడ సైడ్ వెళ్ళారు కాబట్టి ర్యాంక్ అలా ఉంది. నెక్స్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబేలా బాయ్స్కి 4,046 కట్ ఆఫ్ ఉంది, ఇక్కడ గర్ల్స్కి 8,833 కట్ ఆఫ్ ఉంది. ఇలా మీరు బాయ్ అయితే ఓన్లీ బాయ్స్ని మాత్రమే రాసుకోండి. దీన్ని బట్టి బెస్ట్ కాలేజెస్, తక్కువ ర్యాంక్ ఉన్నది బెస్ట్ కాలేజ్, ఎక్కువ ర్యాంక్ ఉన్నది నార్మల్ కాలేజ్ అని రాసుకోండి. కంటిన్యూ ఒక నోట్స్ మొత్తమైనా సరే రాసుకోండి, అది ముందలు పెట్టుకుని వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. ఇలా ఇస్తే మీకు మంచి కాలేజ్ వస్తుంది. ఒక్కసారి వెబ్ ఆప్షన్స్ ఇచ్చి 12th తర్వాత మళ్ళీ ఇచ్చే ఛాయిసే ఉండదు. రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 అలా ఇస్తూ పోతుంటుంది. ఇంకొకటి, ఏ రౌండ్లో మీకు కాలేజ్ వచ్చినా యాక్సెప్ట్ చేసి ఫీజు కట్టాల్సిందే. మీరు కట్టలేదు అంటే మీరు అవుట్ అయిపోతారు. ఓకే, మీరు ఫీజు కట్టి మీకు నచ్చిన బ్రాంచ్ కోసం ట్రై చేయండి. ఫైనల్ వరకు ఏదో కాలేజీలో వచ్చింది అంటే ఫుల్లీ హ్యాపీ, మొత్తం ఫీజు కట్టండి. రాలేదు, నాకు వద్దు సార్ ఈ ఐఐటి వద్దు, ఎన్ఐటి వద్దు, IIIT వద్దు అంటే క్యాన్సిల్ చేసుకునే చాయిస్ డేట్ ఇస్తారు. అప్పుడు ఒక 5,000 క్యాన్సిల్ చేసుకుని రిమైనింగ్ అమౌంట్ మీ అకౌంట్లోకి పడతాయి. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, చాలా జాగ్రత్తగా చేయండి ఇది వెబ్ ఆప్షన్స్ని. ఇంతే, ఇలానే చేయండి, నోట్స్ పెట్టుకొని రాసుకోండి. ఓకేనా, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ వెబ్ ఆప్షన్స్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అండ్ వన్ మోర్ థింగ్, ఈ చిన్న అప్డేట్స్ ఏది ఉన్నా సరే నేను ఐఐటి కౌన్సిలింగ్ అయిపోయినంత వరకు, మీరు ఐఐటిలో జాయిన్ అయినంత వరకు ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, జూనియర్కి సజెస్ట్ కూడా చేయండి. అన్ని క్లాసెస్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ క్లాసెస్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్, ఐఐటి స్టూడెంట్స్.